ఇప్పుడు పాదయాత్ర జగన్ గారు చేస్తారని చెప్తున్నాడు ఆయన. దేనికోసం? ఎవరు అడిగారు? లోకేష్ గారు పాదయాత్ర చేశారంటే యువత అడిగారు. జగన్మోహన్ రెడ్డి డిఎస్సి తీయలేదు, రండి మా కోసం రండి నిలబడండి అన్నారు. లోకేష్ గారు పాదయాత్ర చేశారంటే ఆ రోజున కార్యకర్తలు కష్టపడతా ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు, దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. కార్యకర్తలకు అండగా నిలబడడానికి వచ్చారు. లోకేష్ గారు వచ్చారు అంటే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేయకుండా ఏది చేయకుండా కాలయాపన చేస్తున్నారు, రండి అని అడిగారు. ఇలాగ అన్ని వర్గాల వారు అడిగితే ఆయన వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నష్టం జరిగిందని డిఎస్సి ఇచ్చాం, కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ ఇచ్చాం, రైతన్నను ఆదుకుంటా ఉన్నాం, అన్ని వర్గాల వాళ్ళని ఆదుకుంటా ఉన్నాం, ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగుతూ ఉన్నాయి. మీరేం చేశారు? చంద్రన్న బీమా తీసేశారు, మేము ఇచ్చిన కానుకలు తీసేశారు, సరైన టైంకి జీతాలు వేయలేదు. ఈరోజు మేము జీతాలు వేస్తూ ఉన్నాం, అలవెన్స్ ఇస్తూ ఉన్నాం. అన్నీ చేసుకుంటూ వెళ్తే మీకు ఏం కష్టం వచ్చిందంటే రాజకీయంగా నిరుద్యోగిగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి మీరు పాదయాత్ర చేస్తానంటే చేసుకోండి. గతంలో కూడా మీరు చేశారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కాస్ట్లీయెస్ట్ ఫ్యాన్సీ పాదయాత్ర అది. మంచి వుడెన్ ఫ్లోరింగ్ ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి మంచి మసాజెస్ ఉంటాయి. అలాంటి ఒక పాదయాత్ర మళ్ళీ ఆయన చెయ్యాలంటే ఎవరు కాదంటారండి? ఫ్రైడే వెళ్ళిపోతారు, మళ్ళీ సాటర్డే సండే సెలవు, మళ్ళీ మండే వచ్చేవారు. ఇక్కడ చేస్తున్న జిల్లా మేము చూసేవాళ్ళం. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఫ్రైడే వెళ్ళిపోయేవారు, మళ్ళీ మండే వచ్చేవారు. అంతా రికార్డెడే, నేను మాట్లాడుతున్న అబ్బాయి. కానీ లోకేష్ గారు ఏం చేసేవారు? ప్రతి వర్గంతో కలిశారు, విరామం లేదు. కష్టమైన నష్టమైన చెయ్యి ఇబ్బంది కలిగించిన కాలు హెయిర్ లెంత్ ఫ్రాక్చర్ వచ్చినా పాదయాత్ర ఆపలేదు, నడుస్తూనే ఉన్నాడు. అది చిత్తశుద్ధి. ఇది డ్రామాలు. సంవత్సరాల కాదు, మరొక 100 సంవత్సరాలు నడిచినా పార్టీ అధికారంలోకి ఈ రాష్ట్రంలోకి రాదు.